నవంబర్లో ఐవీఎఫ్ ప్రొసీజర్లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్లో త్వరపడండి. బహుళ చికురభారం బద్ధపించావతంసం చపల చపల నేత్రం చారు బింబాదరోష్టం మధుర మృదులహాసం మందరోదారలీలం మృగయతి నయనం మే ముగ్ధవేషం మురారే. భాగవత కథాసుధ 4వ భాగంలోకి వచ్చాం. అంటే ధనుర్మాసం 4వ రోజు. గోదాదేవి కృష్ణుడి లీలని తన చెల్లులకు చెప్తూ నిద్రలేపుతూ రంగనాథుడి సేవకు వేళయింది రండి అని పిలుస్తోంది. మనం ఇప్పుడు కృష్ణ సేవలోకి వెళ్దాం. పూతనని తృణావర్తుడిని ఇద్దరిని బాలుని రూపంలో ఉన్న నారాయణమూర్తి సంహరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఒకరోజు యశోదాదేవి పిల్లవాడికి పాలిచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూస్తోందట పిల్లాడికేసి. తల్లులు పిల్లల అందాన్ని అలా పరిశీలిస్తారు. నా పిల్లడి కళ్ళు అచ్చు నాలాంటివే, వీడి ముక్కు వాళ్ళ నాన్నది, ఆ మూతి నాయనమ్మదో మేనత్తో ఇలా ఆలోచిస్తూ పిల్లల్ని కన్ను ముక్కు జుట్టు సవరిస్తూ చూసుకుంటూ ఉంటే అని ఆవలించాట చంటివాడు. ఈ నోరు తెరిచిన పిల్లాడికి ఆ లోపంలో నోట్లో ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, సముద్రాలు, పర్వతాలు, నదులు, చరాచర సమస్త సృష్టి కనిపించిందట. ఆమె వణికిపోయింది. ఏమిటి పిల్లాడెంత, వాడి నోరెంత, ఆ ఏం కనపడుతుందో, ఆ కనపడేది ఏమిటో తెలియలేదు. కళ్ళు మూసుకుందట భయమేసి. భయపడుతూనే కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు. ఆవలించిన పిల్లాడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఈవిడ అనుకుంది, ఒక్క క్షణంలో భగవంతుడి అనుగ్రహం ఆమె మీద ఉన్న విష్ణుమాయ తొలగిపోయింది. అబ్బే, ఆ తొలగిపోవటం వల్ల ఆవిడకి అది కనపడింది. ఎప్పుడైతే ఈ కంగారు పడిందో మళ్ళీ ఆమెని మాయలోకి లాగేశాడు భగవంతుడు. నా పిల్లాడే, ఏమిటో నాకు అట్లా ఉండుండి అలా అనిపిస్తూ ఉంటుంది, అంతా నా భ్రమ అని అనుకుని సర్దుకుంది. తను నా పిల్లాడే, ఇదేవి నేను చూసింది ఏది నిజం కాదు, ఏదో భ్రమలో చూశాను, ఊరికే నాకే కన్ను కలిగింది అని అనుకుని సర్దేసుకుంది. తర్వాత ఏమైందట, కొద్ది రోజుల్లో గర్గుడు అనే మహాతపస్వి యాదవ వంశాలకి పురోహితుడు. అయితే ఈ గర్గ ఋషి వీళ్ళని చూడ్డానికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈయన నందుడు పరమానంద భరితుడై ఆయన కూర్చోండి అని కూర్చోబెట్టుకున్నాడు. ఆయన చాలా పూజించాడు. భార్య పిల్లవాడు అందరితోటి ఆయన సేవించాడు. రోహిణీదేవిని తీసుకొచ్చి, మహర్షి, మీ వంటి వాళ్ళు మమ్మల్ని తరింపజేయడానికి మా ఇళ్ళకు వస్తారు, మీకు ఏ సేవ చేయమంటే అది చేస్తానన్నాడు. తర్వాత ఎలాగో మీరు వచ్చారు కాబట్టి మా యందు అపారమైన దయతోటి నా కుమారుడికి మా ఇంట్లోనే ఉంటున్నటువంటి వసుదేవుని కుమారుడు ఇద్దరికి నామకరణం చేసి ఆశీర్వదించండి అని అడిగాడు. ఈ గర్గుడు నవ్వాడట ఆయన. అయితే గర్గ సంహిత అని ఒక పుస్తకం ఉందండి, అందులో కూడా కృష్ణ గాథలు ఉన్నాయి. గర్గుల వారే రాసినవి కొన్ని కథలు. ఈసారి ఎప్పుడైనా వీలు వెంబడి చెప్పుకుందాం. అయితే ఈయన ఏమన్నాడంటే, నందా, నేను యాదవుల పురోహితుడని అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన సంగతి నేను దాద్దామన్నా దాగదు. తర్వాత యాదవుల నివాసాలకి నేను ఎప్పుడు వెళ్తాను, అది నా కర్తవ్యం, ఏంటి వంశానికి పురోహితుడు కాబట్టి పెద్ద పట్టించుకోరు. కానీ ఇక్కడ నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి పని కంసుడికి సమాచారం వెళ్తుంది. ఎవరెవరి ఇళ్లలో నేను ఎక్కువసేపు ఉన్నాను, ఎవరి పిల్లవాడిని నేను ఎంత పరిశీలించాను, ఎవరికి ఏ ధర్మకార్యాలు చెప్పాను అన్నీ తెలుస్తాయి. అప్పుడు అతను, ఎందుకంటే ఇతని తాలూకు గూఢచారులు అనేక రూపాలతో రాజ్యమంతా విస్తరించి ఉన్నారు. దేవకీదేవి 8వ గర్భంగా మగపిల్లాడే పుట్టాడని, ఆ పిల్లాడు ఎక్కడో రహస్యంగా పెరుగుతున్నాడని, అప్పుడు కనపడిన ఆడపిల్ల ఉందే అదేదో దైవ మాయ అని చాలామంది అనుకుంటున్నారు. ఏముంది, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు కంసుడి వరకు చేరాయి. వాడు నమ్ముతున్నాడు కూడా. అది దైవమాయ, పిల్లాన్ని ఎక్కడో దాచేశారు విష్ణువు, లేదా దేవతలే దాచేశారు, వాళ్ళు నా శత్రువులని భావిస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చి నలుగురితో పాటు నిన్ను పలకరించి వెళ్ళానని అనుకున్నాడు అనుకో, అది నీకు క్షేమం, నీ పిల్లలకి క్షేమం. అలా కాకుండా నేను పనిమా అలా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, నేను నీ పిల్లలకే పోని ఏదేదో జాతకర్మాలు చేశానన్నా అని ఆయన తెలిసిందో, ఆ దుర్మార్గుడు ఈ పిల్లల్ని బతకనివ్వడు. ఇప్పటికి చాలామంది పసిబాలురిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఆలోచన మానేసేయమన్నాడు. అనేసరికల్లా ఈ నందుడు ఒప్పుకోలే. అయ్యా, ఎంత మాట, నేను ఎవ్వరికీ చెప్పను, అసలు బయటికి రానివ్వను, అట్టహాసంగా చెయ్యను. నీ అంతటి మహానుభావుడు మా పిల్లలకి పేరు పెట్టడమే మాకు గొప్ప నాయన, ఎవ్వరికీ చెప్పం, నేను నా భార్య అంతే. మూడో మనిషికి, మూడో కంటికి తెలియనివ్వం. ఇప్పుడు రోహిణీదేవి ఉంది కాబట్టి ఆవిడదే మూడో కన్ను, 4వ కన్ను ఇక లేనే లేదని బతిమలాడాడు. నేను స్వయంగా ఏర్పరచుకుంటాను, నా గోశాలలో, ఇంట్లో కూడా చెయ్యొద్దు, గోశాలలోకి వచ్చి పిల్లలకి పేర్లు పెట్టండి అని బతిమలాడాడు. సరే, ఆయన ఒప్పుకున్నాడు. నందుని గోశాలలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా శాస్త్రోక్త విధానంగానే నామకరణాది సంస్కారాలు చేసేశారట. పిల్లలకి పేర్లు పెట్టాలి, నామకరణానికి బోల్డంత మంత్రం అవన్నీ ఉంటాయి. పిల్లల్ని తేనె, పెరుగు, పాలు, పెరుగు, తేనె కలిపి ఇస్తారు.
ఏవో చిన్న చిన్న మంత్రాలు పూజలు విధానాలు నడుస్తాయి, అన్నీ ఆయన స్వయంగా చేశాడు. పేరు పెట్టే సమయానికి ఏం చెప్పాడంటే ఆ బాలుడు ఎవరు, తను పేరు పెట్టబోతున్నటువంటి చంటివాడు ఎవరు అనేది ఆయనకి తెలుసు. ఆ రహస్యం నందుడికి చెప్పకుండా ఆయన భార్యకు అసలు అర్థం కాకుండా నిజమే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, బాలుళ్ళకి పేరు రోహిణీపుత్రుడు తన మంచి గుణాలతో మిత్రులందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు, అందుకని ఇతన్ని రాముడు అందాం. ఇతనికి మానవాతీతమైన బలం ఉంది, ఎందుకంటే 1000 పడగల ఆదిశేషువే అతని రూపంలో జన్మించాడు. ఎంత బలం, భూభారం వహించగలిగిన వాడు. అంచేత ఇతను బలుడని బలరాముడని చెప్పబడతాడు. ఇతను సంకర్షణుడు, అంటే దేవకీదేవి గర్భం నుంచి ఈమె గర్భంలోకి ప్రవేశపెట్టబడ్డాడు కాబట్టి సంకర్షణుడని. అదే కాకుండా ఇతను యాదవులలో ఐకమత్యాన్ని కలిగిస్తాడు, ఎందుకంటే కంసుని భయంతో యాదవులందరూ తలా ఒక దారి పట్టారు, వాళ్ళందరినీ మళ్ళీ ఒక దారికి లాక్కొచ్చాడనమాట. సంకర్షణుడు అంటే ఆకర్షించేవాడు, దగ్గరికి లాగేవాడు అని. కాబట్టి ఈ రకంగా ఈ పిల్లవాడికి సంకర్షణుడని నామధేయం బాగుంటుంది నాయన అని చెప్పాడు. ఇక నీ కొడుకు ఉన్నాడే, నల్లగా ఉన్నాడు కదా, అందుకని ఇతను కృష్ణుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. అయితే పూర్వజన్మలో వసుదేవునికి ఇతను పుత్రుడై పుట్టాడు. పూర్వజన్మల్లో వసుదేవుడు ఈ రూపంలో లేడు, ఏదో రూపంలో ఉన్నాడు. ఈ పిల్లవాడు కూడా దానికి తగిన రూపంలోనే అక్కడ జన్మించాడు. ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఇతన్ని వాసుదేవుడు అని పిలుస్తారు. పూర్వజన్మలో వసుదేవుని కుమారుడు, ఇప్పుడు అతని మిత్రుడైన నీ దగ్గర పెరుగుతున్నాడు అని చెప్పి ఈ కుమారుడు ఉన్నాడే, ఇతను ఉత్తమ గుణాలలోనూ శోభలోనూ సంపదలోనూ కీర్తిలోనూ శ్రీమన్నారాయణుడితోటి సమానుడవుతాడు. ఇతడు మీ గోకులాన్ని అనేక ఆపదల నుంచి కాపాడతాడు, అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతున్నాడు నాయన. ఇతని గుణాలని బట్టి, ఇతను చేయబోయే అతిమానుషమైన చేష్టితాలని బట్టి యోగులు ఋషులు అనేక పేర్లతో పిలుస్తారు. ఇతనికి ఒక్క పేరు కాదు, నేను పెట్టేది ఒక పేరే, ఇతనికి ఒక్క పేరుతో ఉండడు, అవే సహస్రనామాలు అవుతాయి. ఏమరపాటు లేకుండా పిల్లాన్ని కాపాడుకోమని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా ఈ పిల్లలిద్దరికీ రాముడని కృష్ణుడని నామకరణం చేసి గర్గుడు వెళ్ళిపోయాడు. ఎవరికీ తెలీదు, నందవ్రజంలో కూడా ఎవరికీ తెలీదు. నాన్న పెద్దమ్మ అమ్మ పిలుస్తుంటే ఆ పేరుతో అందరూ పిలవడం మొదలెట్టారు. వాళ్లే పెట్టుకున్నారు పేరు అనుకున్నారు. గర్గుడు వచ్చి నామకరణం చేసే సంగతి బయటికి రానివ్వలేదు. ఇక నామకరణం జరిగింది. పిల్లలు చేతులతోటి మోకాళ్ళతోటి పాకటం మొదలుపెట్టారు. తల్లులు చక్కగా స్నానాలు చేయించి చంద్రం గిందరం రాసి బాగా చేస్తే పౌడర్లు రాసి కూర్చోబెడితే ఇద్దరు పోయి బురదలోకి వెళ్ళి దుమ్ములో ఆడుకుంటూ ఆనందించేవాళ్ళు. పిల్లలకి మట్టి అంటే మహా ఇష్టం. అందులో రాముడు కృష్ణుడు కూడా దానికి ఏమీ ఇది కాదనమాట. అక్కడ వాళ్ళ ఏం తగ్గరు, వాళ్ళు కూడా అందులోనే ఉంటారు. పాక్కుంటూ పక్క ఇళ్ళ వైపుకి వెళ్ళటం. కొంచెం నడకొచ్చాక ఈ కాళ్ళకి మువ్వలు పట్టీలున్న గజ్జలు అవి కడితే మొలనూలు వాటితోటి చిన్న చిన్నగా గల్లు గల్లు మన సందడి చేసుకుంటూ పక్క వాళ్ళ ఇళ్లల్లోకి పొరుగు ఇళ్ల వరకు వెళ్ళేవాళ్ళు. పాకుతూ ఉండేవాళ్ళు. పాకి వెళ్ళటం, ఒక అడుగు 2 అడుగులు వేయటం. పాకటం స్పీడ్గా వస్తుంది, నడక నిదానంగా వస్తుంది కదా. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా కనపడంగానే భయపడినట్టుగా తలంటే బాల్య చేష్టలే. ఈ దేవతాంశతోటి పుట్టిన వాళ్ళనే భావం కలిగించే వాళ్లే కాదు. పిల్లవాడు బహుసుందరమైన వాడు, ఒకడు తెల్లనివాడు ఒకడు నల్లనివాడు. పాకటము, పరిగెత్తటము, నడవటము, ఎవరినైనా కొత్త వాళ్ళని చూడగానే బెంగగా మొహం పెట్టి అమ్మ కోసం వెతుక్కోవటము, దాంతో తల్లులకి పరమానందంగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తల్లి దగ్గరికి వస్తే తల్లికి ఎంత పొసెసివ్నెస్ అనమాట, మహాద్భుతమైన ఆనందం కలుగుతుంది. కొత్త వాళ్ళ దగ్గరికి మా పిల్లాడు వెళ్ళడని వాళ్ళ పిల్లాడిని వాళ్ళే ఎత్తుకుంటారు, మోయడం కష్టమైనా సరే. ఇలాంటి ప్రతి చిన్న ఆనందాన్ని ఆ తల్లులకి సమకూర్చారు దేవదేవులు ఇద్దరూ కలిసి. అక్కడి నుంచి కాస్త నడక బాగా వచ్చాక ఇక అల్లరి ప్రారంభం. ఈ లేగదూడలు దొరికితే వాటి తోకలు పుచ్చుకుని వాటి వెనకాల పరిగెత్తడం. అక్కడి నుంచి ఈ వయసున్న పిల్లలే 5-6 వచ్చేవాళ్ళు చుట్టుపక్కల. ఏ ఇంట్లో అయినా ఇల్లాలు పనిలో ఉంటే ఎవరిల్లైనా ఒకటే ఇంట్లోకి వెళ్ళిపోవటం, పెరుగు వెన్న దాచే కుండల్లోకి చేతులు పెట్టడం, చిన్న పొన్న చిటిపుట్టి చేతులతోటి వెన్న తీసుకుని తింటాం. తిన్నంత తిని బయట కోతులు తిరుగుతుంటే వాటికి కూడా పెడుతుండేవంట. ఈ గోప స్త్రీలు బాబు పిల్లాడు ఎంతసేపు అల్లరి, వాళ్ళని వీళ్ళని ఈ గుంపునంతా వేసుకుని ఇంట్లోకి వస్తున్నాడు, రాజుగారి అబ్బాయి గట్టిగా ఏమీ అనడానికి వీల్లేదు. అందుకని ఏం చేసేవాళ్ళు, వీళ్ళు కింద పెట్టడం అనేది ఉట్లో